హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనకి ఈ మధ్య మైక్రో సర్వీసెస్ అండ్ రెస్ట్ ఏపీఐ చాలా ఎక్కువగా వినిపిస్తోంది కదా. వినిపించడమే కాదు, కరెంట్ ట్రెండ్ అనమాట అది. ఓకే, సో ఎందుకు అసలు మైక్రో సర్వీసెస్కి అంత డిమాండ్ ఉంది, అసలు మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, దీనివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అన్నది కూడా మాట్లాడదాం. ఓకే, సో అసలు ఫస్ట్ మనం మైక్రో సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని అంటే, సో ఏదైనా ఒక పెద్ద అప్లికేషన్ ఉందనుకోండి. ఓకే, ఒక పెద్ద అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ ఏదైనా ఒకటి ఉందనుకోండి. టోటల్ ఈ-కామర్స్ ప్రాజెక్ట్ మనం చేయాలంటే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే మోనోలిత్ ఆర్కిటెక్చర్లో మనం దాన్ని చేసేవాళ్ళం. ఓకే, సో మోనోలిత్ ఆర్కిటెక్చర్లో దాన్ని మనం డెవలప్ చేసేవాళ్ళం. అంటే ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ అంతా కూడా ఒకటే టెక్నాలజీ యూజ్ చేసి మనం డెవలప్ చేసేవాళ్ళం, ఒకటే టెక్ స్టాక్ అనమాట. ఓకే, అంటే అంతా జావా బేస్డ్, లేకపోతే అంతా పైథాన్ బేస్డ్, లేకపోతే అంతా .NET బేస్డ్, అలా మనం చేసేవాళ్ళం. ఓకే, సో అక్కడ ఉండేటటువంటి మాడ్యూల్స్ ఎలాగైతే ఉంటాయో మన టోటల్ ప్రాజెక్ట్ని ఏం చేసేవాళ్ళం అంటే చిన్న చిన్న మాడ్యూల్స్ కిందకి డివైడ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ-కామర్స్ ప్రాజెక్ట్ తీసుకుంటే, ఓకే, సో యూజర్ మేనేజ్మెంట్ అంతా ఒక మాడ్యూల్, అలాగే ప్రోడక్ట్స్ అంతా కూడా ఒక మాడ్యూల్, అలాగే ఏదైతే ఆర్డర్స్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మాడ్యూల్. ఇలా మనం డివైడ్ చేసుకునే వాళ్ళము. డివైడ్ చేసుకొని మనం ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ అంతటికి ఒకటే డేటాబేస్ ఉండేది, ఒకటే కోడ్ ఉండేది. సో చేస్తే మొత్తం ఇవన్నీ కూడా చిన్న చిన్న మాడ్యూల్స్ కాబట్టి మొత్తం అంతా ఈ ప్రాజెక్ట్దే కాబట్టి ఎలా డెవలప్ చేసేవాళ్ళం మోనోలిత్ ఆర్కిటెక్చర్లో మొత్తం అంతా ఒకటే టెక్ స్టాక్ అనమాట. సో చేస్తే అంతా జావా బేస్ డెవలప్ చేసి ఆ డేటాబేస్ సెంట్రల్ డేటాబేస్తో కనెక్ట్ చేసేయడం, లేకపోతే పైథాన్తో డెవలప్ చేసి కనెక్ట్ చేసేయడం, లేకపోతే .NETతో డెవలప్ చేసి కనెక్ట్ చేసేయడం. సో ఇలాగా మనకి ఉండేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చరు ఈ మోనోలిత్ ఆర్కిటెక్చర్ని ఏ విధంగా మార్చిందయ్యా అంటే, సో టోటల్ ప్రాజెక్ట్లో ఏవైతే చిన్న చిన్న మాడ్యూల్స్ ఉన్నాయో మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో డివైడ్ చేయబోతున్నాము. ఓకే, సో మనం టోటల్ ప్రాజెక్ట్ని ఏం చేయబోతున్నాము, చిన్న చిన్న సర్వీసెస్గా డివైడ్ చేయబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే యూజర్ మేనేజ్మెంట్ ఉందో అదొకటి, ఆ తర్వాత ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అదొకటి, ఆ తర్వాత ఆర్డర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అదొకటి. సో ఇలా చిన్న చిన్న సర్వీసెస్గా డివైడ్ చేసి, ఓకే, సో ఏదైతే ఒక లార్జ్ ప్రాజెక్ట్ బిగ్ వన్ సింగిల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న సర్వీసెస్ కిందకి డివైడ్ చేసిస్తాము. ఇక్కడ సర్వీసెస్ అంటే ఏంటి తెలుసా, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ కిందకి లెక్క అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ కిందకి లెక్క. ఇక్కడ అంతా ఒకటే ప్రాజెక్టు, అందులో ఇవి చిన్న చిన్న మాడ్యూల్స్ కిందకి లెక్క కాబట్టి ఇంకంతా మనం ఒకే టెక్ స్టాక్తో డెవలప్ చేసేవాళ్ళం. మైక్రో సర్వీసెస్ ఏం చెప్తుందంటే మన లార్జ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న సర్వీసెస్ కిందకి డివైడ్ చేసేయాలి. ఆ సర్వీసెస్ కూడా ఏంటి తెలుసా, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, అంటే ఒకదానికి సంబంధం లేనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. అర్థమవుతుందా? అంటే దీని తాలూకా కోడ్ సపరేట్గా ఉంటుంది, దీని కోడ్ బేస్ సపరేట్గా ఉంటుంది, దీని డేటాబేస్ సపరేట్గా ఉంటుంది. ఓకే, అలాగే దీని తాలూకా కోడ్ బేస్ సపరేట్గా ఉంటుంది, దీని తాలూకా డేటాబేస్ సపరేట్గా ఉంటుంది, అలాగే దీని తాలూకా కోడ్ బేస్ సపరేట్గా ఉంటుంది అండ్ దీని తాలూకా డేటాబేస్ సపరేట్గా ఉంటుంది. ఇంతకుముందు అంతా కలిపి ఒకటే డేటాబేస్, ఒకటే కోడ్ బేస్, అంతా కోడ్ అంతా ఒక దగ్గరే ఉంటుంది. ఓకే, అలాగే డేటాబేస్ కూడా ఒక్కటే. ఇప్పుడు ఏం చేసాం మనము, సో ఏదైతే మన మోనోలిత్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని చిన్న చిన్న సర్వీసెస్ కిందకి డివైడ్ చేసేసాము. ఇక్కడ ప్రతి సర్వీస్ కూడా ఒక సపరేట్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేస్తాం. దాన్ని చిన్న చిన్న సర్వీసెస్ అంటాం మనం, మైక్రో సర్వీసెస్. ఓకే, సో చిన్న చిన్న సర్వీసెస్ కిందకి డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి ఇది సపరేట్గా డెవలప్ చేసుకుంటాం. ఇంకా దీనికి ఏం సంబంధం లేదు. ఓకే, సో యూజర్ మేనేజ్మెంట్ వరకు మాత్రమే దీని డేటాబేస్ ఉంటుంది, అది సపరేట్ డేటాబేస్, మిగతా వాటితో సంబంధం లేనటువంటి ఒక డేటాబేస్ అనమాట. ఓకే, అలాగే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ది సపరేట్గా కోడ్ రాసుకొని దానికి సపరేట్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో ఆ డేటాబేస్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వరకు మాత్రమే ఆ డేటాబేస్ అనమాట. అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్ అందరికీ సపరేట్ కోడ్ బేస్ ఉంటుంది, అలాగే దాని యొక్క డేటాబేస్ ఆర్డర్స్ వరకు మాత్రమే సపరేట్ డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కూడా మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసాం మాడ్యూల్స్ అని. కాకపోతే అన్నిటికీ ఒకటే డేటాబేస్ అయిపోవడం వల్ల ఓకే సో ఇక్కడ ఏదో ఈ
2 మాడ్యూల్స్కి ఒకదానికొకటి లింకింగ్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు డెవలప్ చేసేంత వరకు ఈ మాడ్యూల్ని డెవలప్ చేయడం కుదరదు. ఓకే, సో అలాగే ఇక్కడ ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే అది ఇక్కడ ఎఫెక్ట్ అయిపోద్దేమో అని చెప్పి అది డెవలప్ చేసిన ఆ టీంతో మనం మాట్లాడి దాని ప్రకారం మనం మాడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అసలు సంబంధమే లేదు. సో మైక్రో సర్వీస్ అంటే ఏంటి? సో మనం ఏదైతే లార్జ్ ప్రాజెక్ట్ అంతా ఒకటే మనం చేసేవాళ్ళమో మోనోలిత్ ఆర్కిటెక్చర్లో, దాన్ని చిన్న చిన్న సర్వీసెస్ కిందకి డివైడ్ చేసి అవి కూడా ఇండిపెండెంట్ సర్వీసెస్ ఆఫ్ ఈచ్ అదర్. సో దానికి సపరేట్గా కోడ్ బేస్ ఉంటుంది, దానికి సపరేట్గా డేటాబేస్ కూడా ఉంటుంది. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే దాన్నే మనం ఏమంటాము, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దానికి సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా చూద్దాం. ఇంకా సో టోటల్ ఒక ప్రాజెక్ట్ లాగా కాకుండా దానికి సపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా చూద్దాం. సో దేని డేటాబేస్ దానికి ఉంది, దేని కోడ్ దానికి ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మాట్లాడితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా మనం దానికి సపరేట్గా డెవలప్ చేయడం వల్ల స్కేలబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక మాడ్యూల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఆడియన్స్, మన వెబ్సైట్ యూజర్స్. ఓకే, సో మన వెబ్సైట్ యూజర్స్ ఇందులో అన్నిటినీ ఈక్వల్గా యూజ్ చేయరు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అమెజాన్ సైట్ ఉందనుకోండి, మనం అన్ని మాడ్యూల్స్ని ఈక్వల్గా యూజ్ చేయము. అక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి బాగా డిమాండ్ ఉంటుంది, దాన్నే ఎక్కువ మంది ఆర్డర్ పెడతా ఉంటారు. సో దానికే ఎక్కువ ట్రాఫిక్ అనేది వెళ్తూ ఉంటుంది, మిగతావి లైట్గానే ఉంటుంది ట్రాఫిక్. ఓకే, సో ఇప్పుడు మనం మైక్రో సర్వీసెస్ డివైడ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే, సో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో దాన్ని కావాలంటే మల్టిపుల్ సర్వర్స్లో మెయింటైన్ చేసుకొని దానికి ఎంత లోడ్ కావాలో అంత లోడ్కి తగ్గట్టుగా మనం మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అనుకుందాం. ఈరోజు ఆఫర్ ఉంది, సో ఆర్డర్ మేనేజ్మెంట్ ఎక్కువగా అవుతుంది, ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, హిట్ చేస్తూ ఉన్నారు ఎక్కువ. అప్పుడు ఏం చేస్తాము, ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ అన్నది ఏదైతే మైక్రో సర్వీస్ ఉందో దీన్ని మల్టిపుల్ సర్వర్స్లో లోడ్ చేస్తాము. వస్తున్నటువంటి ఆ లోడ్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరిని మల్టిపుల్ సర్వర్స్కి మనం ఫార్వర్డ్ చేసి అందరినీ కూడా మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం. మీకు అర్థమవుతుందా? అలా స్కేలబిలిటీ అనమాట. ఎంత కావాలంటే అంత లోడ్ బట్టి మనము ఆ మెయింటెనెన్స్ని కూడా మనం స్కేలబిలిటీ చేస్తూ పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ అయ్యే విధంగా మనం చేయవచ్చు. ఎన్నాళ్ళు ఏవైతే మనకి హ్యాంగ్ అయిపోయేవో సిస్టమ్స్, ఓకే, సో పీక్ టైమ్స్లో మనకి హ్యాంగ్ అయిపోయేవి కదా, ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్, మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేసుకుంటూ, ఓకే, మల్టిపుల్ ప్లేసెస్లో దీన్ని డిప్లాయ్ చేసుకుంటూ లోడ్ బ్యాలెన్సర్స్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే వస్తున్న లోడ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళని డిఫరెంట్ సర్వర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ అన్నది ఇవ్వగలుగుతారనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ ఎనదర్ అడ్వాంటేజ్ ఈజ్ ఫాస్టర్ డెవలప్మెంట్. ఓకే, సో ఇప్పుడు అది సపరేట్ ప్రాజెక్ట్ లాగా మనం చూడవచ్చు, ఒకదానికి సంబంధం లేదు. ఓకే, సో ప్రోడక్ట్ తాలూకా సంబంధించిన డేటాబేస్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి అవి తెలిస్తే తప్ప నేను ఈ ఆర్డర్స్ని డెవలప్ చేయలేను, లేకపోతే అక్కడ ఏదో మాడిఫై అయితే ఇక్కడ మాడిఫై అయిపోతుందా, ఇలాంటి లింకింగ్లే లేవు. కాబట్టి దానికి సపరేట్ సర్వీస్ కాబట్టి సపరేట్ ప్రాజెక్ట్ లాగా మనం చూడొచ్చు. కాబట్టి ఇది ఒక టీం వర్క్ చేసుకోవచ్చు, దీని మీద ఒక టీం వర్క్ చేయొచ్చు, దీని మీద ఒక టీం వర్క్ చేయొచ్చు. ఒకరికొకరు కమ్యూనికేట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, కాబట్టి ఏమవుతుంది, మనకి సపరేట్ టీమ్స్ సపరేట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాయి. కాబట్టి ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? అలాగే మనకి బెటర్ ఫాల్ట్ ఐసోలేషన్. సో మనకి మోనోలిత్ ఆర్కిటెక్చర్లో ఎలా ఉండేది అంటే ఎక్కడైనా ఒక మాడ్యూల్లో ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ మేనేజ్మెంట్లోనే ఒక ఎర్రర్ వచ్చింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, టోటల్ ప్రాజెక్టే ఆగిపోతుంది. ఆగిపోయి అది సాల్వ్ చేసినంత వరకు ఇంకా వెబ్సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అనో లేకపోతే ఏదో ఒక ఎర్రర్ అక్కడ వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అలా కాదు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా సపరేట్
మైక్రో సర్వీస్. సపరేట్ సర్వర్స్లో మనం దీన్ని హోస్ట్ చేస్తాం. ఏదో ఒక సర్వీస్ ఆగిపోయినంత మాత్రాన మిగతా సర్వీసెస్కి దానికి ఎటువంటి సంబంధము లేదు. దాని డేటాబేస్ వేరు, దాని కోడ్ వేరు, ఎవ్రీథింగ్ కూడా వేరు. కాబట్టి మనకి ఏమవుతుంది, సో ఒకటి ఆగిపోయినంత మాత్రాన మిగతావి ఆగిపోవు. మిగతా మాడ్యూల్స్ అన్నీ చక్కగా వర్క్ అవుతాయి. ఓకే, ఆ పర్టికులర్ సర్వీస్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్స్కి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా అప్లికేషన్ అంతా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని మనకి ఆ విధంగా చిన్న ప్రాబ్లం అయితే మనం దాన్ని ఫాస్ట్గా రెక్టిఫై చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకి బెటర్ ఫాల్ట్ ఐసోలేషన్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ది వచ్చి టెక్నాలజీ ఫ్లెక్సిబిలిటీ. ఇది ఇంకా మెయిన్. సో టెక్నాలజీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు అంతా కలిపి ఒకటే ప్రాజెక్ట్ కాబట్టి ఓకే, సో జావా మీద డెవలప్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టు ఎండ్ వరకు మొత్తం జావా మీదే చేయాలి. పైథాన్తో స్టార్ట్ చేసామంటే పైథాన్తోనే చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి దేనికది సపరేట్ ప్రాజెక్ట్. సో కాబట్టి మనం యూజర్ మేనేజ్మెంట్ని జావాలో చేసుకోవచ్చు, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ని పైథాన్లో చేసుకోవచ్చు, ఆర్డర్ మేనేజ్మెంట్ని .NETలో చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క టెక్నాలజీతో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మేనేజ్మెంట్ని మనం జావాలో బాగా డెవలప్ చేయొచ్చు. అక్కడ జావాలో యూజర్స్ని మేనేజ్ చేసేటటువంటి ఆ మెథడ్స్ కానీ, ఆ కోడింగ్ కానీ, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓకే, సో అదే ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి పైథాన్ బాగుంటుంది. పైథాన్ కోడింగ్ చాలా బాగా చేయొచ్చు మనము. దాంతో ఆ ఫీచర్స్తో దీన్ని బాగా డెవలప్ చేయగలము. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉందనుకోండి. ఓకే, సో ఏ టెక్నాలజీ ఆ పర్టికులర్ సర్వీస్ని డెవలప్ చేయడానికి బెస్ట్ అయితే దానికే వెళ్ళిపోతాం. ఇంతకుముందు అలా కాదు కదా. ఓకే, సో అయ్యో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అన్న మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది పైథాన్లో డెవలప్ చేసి ఉంటే బాగుండేది, కానీ ప్రాజెక్ట్ అంతా జావాలో స్టార్ట్ చేయడం వల్ల ఇంకా జావాలోనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదే పైథాన్లో అయితే సో లైబ్రరీ ఉంది, మనం ఈజీగా డెవలప్ చేసేయగలుగుతాము అని అనిపించవచ్చేమో. మీకు అర్థమవుతుందా? సో అలా ఏంటంటే ఇక్కడ మైక్రో సర్వీసెస్ అనేది మనకి టెక్నాలజీ ఫ్లెక్సిబిలిటీ. సో ఇదొక టెక్ స్టాక్తో చేయొచ్చు, ఇదొక టెక్ స్టాక్తో చేయొచ్చు. ఒక్కొక్క టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ ఫైనలీ క్లౌడ్ నేటివ్ ఆర్కిటెక్చర్ ఇంటిగ్రేషన్. సో ఏవైతే ప్రజెంట్ క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా మైక్రో సర్వీసెస్కి బాగా కంపాటబుల్ కాబట్టి సో మనకి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో మనం డెవలప్ చేసుకుంటే మనకి ఎలా చూసుకున్నా కూడా బెస్ట్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి మైక్రో సర్వీసెస్ అనేది అంత డిమాండ్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాను. సో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు మైక్రో సర్వీసెస్ అండ్ రెస్ట్ API వైపు కన్వర్ట్ అవుతున్నాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, దేనికి అది సపరేట్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఓకే, సో ఖచ్చితంగా అవి ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి కదా. ఓకే, ఒక యూజర్ వచ్చి ఆర్డర్ పెట్టుకుంటున్నాడు అంటే యూజర్ మేనేజ్మెంట్తో కనెక్ట్ అయితేనే ఆ యూజర్ ఎవరు ఆర్డర్ పెట్టారో తెలుస్తుంది కదా. అంటే కరెక్టే. ఓకే, సో అవసరం ఉన్నప్పుడు అవి కమ్యూనికేట్ అవుతాయి. ఎలా కమ్యూనికేట్ అవుతాయి? రెస్ట్ APIs ఏవైతే ఉంటాయో ఆ రెస్ట్ APIs ద్వారా ఒకదానికోటి కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో ఆ కమ్యూనికేట్ అవ్వడం వరకు మాత్రమే రెస్ట్ API కాల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. ఇంకా మిగతాదంతా కూడా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో దేనికి అవి సపరేట్గానే డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. కాబట్టి మీకు మైక్రో సర్వీసెస్ ఓకే అండ్ రెస్ట్ API చాలా డిమాండ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు అది ఏ టెక్నాలజీ అయినా అవని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటివరకు జావాలో ఉన్నారనుకోండి. సో జావాలో ఉంటే మీకు స్ప్రింగ్ బూట్ ఉంది. ఓకే, సో స్ప్రింగ్ బూట్ ద్వారా మీరు మైక్రో సర్వీసెస్ రెస్ట్ APIని డెవలప్ చేయొచ్చు. ఓకే, అదే మీరు పైథాన్లో ఉన్నారనుకోండి. సో పైథాన్లో ఉంటే మీకు ఇప్పుడు ఫాస్ట్ API అని ఉంది కదా. సో ఫాస్ట్ API ద్వారా మీరు రెస్ట్ API అండ్ మైక్రో సర్వీసెస్ ఈ ఆర్కిటెక్చర్ అంతటినీ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే, అదే Node.js అనుకోండి, Node.js Express.js బాగా వస్తే మీరు చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఏ టెక్నాలజీలోనైనా ఉండి మైక్రో సర్వీసెస్ అంటే మనం డిఫరెంట్ టెక్నాలజీస్తో డెవలప్ చేయొచ్చు. ఏదైనా సరే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మైక్రో సర్వీసెస్ ప్లస్ రెస్ట్ API డెవలప్మెంట్ ఏదైతే ఉందో
చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. ఓకే, సో మీరు జావా అయితే స్ప్రింగ్ బూట్ నేర్చుకోండి ఖచ్చితంగా, పైథాన్ అయితే ఫాస్ట్ ఏపీఐ నేర్చుకోండి. ఓకే, అలాగే మీరు నోడ్.js అయితే నోడ్.js అండ్ ఎక్స్ప్రెస్ వీటి మీద బాగా కమాండింగ్ అనేది తెచ్చుకోండి అని చెప్తున్నాను. ఏదైనా సరే ఏది టెక్నాలజీ ట్రెండింగ్ ఉందో దాని ప్రకారం మనం అప్డేట్ అయితేనే మనం మంచి లైఫ్ చూడగలుగుతాం. కాబట్టి ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద టైమ్ టు లెర్న్ మైక్రో సర్వీసెస్ అండ్ రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.